హాయ్ అన్న, నమస్తే అందరికీ. నేను మీ అలీ మేజర్ మోటార్స్, మా తెలంగాణ స్టేట్లో జైచాల్ జిల్లా అన్న. ఈరోజు మన దగ్గర సేల్ కోసం వచ్చిన వెహికల్ మారుతి సుజుకి ఎర్టిగా VDI 2018 అన్న. ఈ బండి గురించి చెప్పే ముందు, ఈ బండి ఢిల్లీ నుంచి పర్చేజ్ చేయాలి అని అనుకుంటే ఈ బండి అని కాదు, ఏ బండి పర్చేజ్ చేయాలనుకున్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో చెప్తాను వినండి. ఏ బండి మీకు నచ్చినా, ఏ బండి కావాలనుకున్నా సరే ఫస్ట్ మీరు బండి ప్రిపేర్ అవ్వండి. ఈ బండి కావాలి, ఇంత బడ్జెట్లో కావాలి నాకు అని ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత డైరెక్ట్గా ఫోన్ చేయండి అన్న. ఫోన్ చేసిన తర్వాత నేను మీకు ఫొటోస్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను. తర్వాత మీకు ఒకవేళ బండి నచ్చింది, మీకు ఫొటోస్లో వీడియోస్లో అండ్ దాని తర్వాత డీటెయిల్స్లో అన్నీ మీకు నచ్చింది, వర్కౌట్ అవుతుంది అనుకుంటే రెండు విషయాలు ఉంటాయన్న. అయితే మీరు ఇక్కడికి వచ్చి బండిని చూసి చెక్ చేసుకుని తీసుకుపోవాల్సి ఉంటుంది పేమెంట్ కట్టి. లేదా మీరు రాలేని పరిస్థితులల్లా మీకు బండిని వీడియో కాల్ చేసి చూపించడం జరుగుతుంది. బండిని మెకానిక్తో చెక్ చేయించి టోటల్ బండి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు 0 to 0 బండి మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్ ఓనర్కి పేమెంట్ చేసుకోవాలి. పేమెంట్ అనేది మీరు RTGS చేసుకోవచ్చు, ఆన్లైన్ చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. పేమెంట్ అయితేనే ఇక్కడ నుంచి బండి ఓనర్ మనకి ఇస్తాడు. అప్పటి వరకు బండి ఓనర్ బండి ఇయ్యడు, పేపర్ల మీద సంతకాలు పెట్టాడు. ఇది క్లియర్ అన్న. చాలామంది అనుకుంటున్నారు 10,000 కడితే బండి వస్తుంది 20,000 అట్లా. ఎవరైనా ఎవడన్నా ఇచ్చేది ఉంటే మాత్రం వాడు 10,000 కడితే నువ్వు మిగతా పైసలన్నీ వాడు కట్టి తర్వాత నీకు బండి పంపిస్తాడు. వాడు 10 రూపాయలు పెట్టి దగ్గర 12 రూపాయలు వసూలు చేస్తాడు. అది కంపల్సరీ క్లియర్. అట్లా కాదు, నాకు మంచి ధరలో బండి కావాలనుకుంటే మాత్రం రండి, చూసుకోండి, నచ్చిన బండి తీసుకోండి. లేదా మీరు రాలేని అనుకుంటే మాత్రం పేమెంట్ అయితేనే ఇక్కడ నుంచి బండి కదులుతుంది. పేమెంట్ కాకుండా ఏ బండి ఇక్కడ నుంచి కదలదు, ఎటువంటి లోన్ ఉండదు. ఫుల్ పేమెంట్ చేస్తేనే బండి ఇక్కడ నుంచి లిఫ్ట్ అవుతుంది. అండ్ ఇక ఈ బండి విషయానికి వస్తే అన్న, మారుతి సుజుకి ఎర్టిగా 2018 మ్యానుఫ్యాక్చర్, 2018 రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ వచ్చేసి సెకండ్, VDI వేరియంట్, మిడ్ వేరియంట్. ఇది దీంట్లో మనకు 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ వస్తాయి, 8 సీటర్లో బండి ఉంటుంది. మనకి బండి కావాలనుకుంటే మాత్రం ఢిల్లీలో అవైలబుల్గా ఉంది సేల్ కోసం. 95,000 చిల్లర మీటర్ ఉంది, కానీ అది మీటర్ మాత్రం జెన్యూన్ అని నాకు అనిపించలేదు. అండ్ బండి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు టోటల్ ఒరిజినల్, కానీ ఈ 2 డోర్లు మాత్రం ఓన్లీ ఆ 2 డోర్లు ఒకటి చిన్న డ్యామేజ్ అయితే ఆ డోర్లో ఒకటి రిపేర్ అయింది. అండ్ దాని తర్వాత వచ్చేసి డ్రై షాఫ్ట్ల దగ్గర చిన్న సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అనేది డ్రై షాఫ్ట్లు అనేది రిపేర్ కావాలి, లేదా మనకు బాల్ జెంట్లు అనేది రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్న. అది మెకానిక్ దగ్గర పని ఉంటుంది. అది దాదాపుగా మొత్తం కలిపితే ఒక 10,000 రూపాయల దాకా బండిలో పని వెళ్తుంది. మోస్ట్లీ మనం 10,000 రూపాయల దాకా అది పట్టుకోవాలి. అండ్ ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు ఈ 10,000 కలిపి ధర మాట్లాడుకోండి అన్న. బండి ఢిల్లీలో ఉంది, సెకండ్ ఓనరు. అండ్ కీ వచ్చేసి ఒకటే అవైలబుల్గా ఉంది. సీట్ కవర్లు వచ్చేసి బ్రాండ్ న్యూ సీట్ కవర్లు ఉన్నాయి. టైర్లు వచ్చేసి 70% వరకు టైర్లు ఉన్నాయి. అండ్ మనకి ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ లేదు అండ్ స్మోక్ లేదు, పర్ఫెక్ట్ కండిషన్. మైలేజ్ వచ్చేసి 22-23 వరకు మైలేజ్ వస్తుందన్న హైవే మీద. అండ్ లోకల్లో వచ్చేసి 19-18 కంపల్సరీ 19-20 మైలేజ్ వస్తుందన్న. బండి కావాలనుకుంటే ఎవరైనా సరే డైరెక్ట్గా రండి, ఫోన్ చేసి రండి, బండి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు నచ్చితే పేమెంట్ చేసి బండిని తీసుకోపోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా కానీ నేను బండిని పంపిస్తా. బై రోడ్ అంటే బై రోడ్, లేదా కంటైనర్ అంటే కంటైనర్ బండి ఇచ్చి పంపిస్తా. అండ్ ఈ ప్రాబ్లం ఏదైతే అందులో డ్రై షాప్లు అండ్ ఏదైతే ఉందో అది ప్రాబ్లం క్లియర్ చేసి అది రిపేర్ చేసి మీకు బండిని పంపించడం జరుగుతుందన్న. కావాలనుకుంటే డైరెక్ట్ ఫోన్ చేసి. బండి ధర వచ్చేసి 6,50,000 రూపాయలు అడుగుతున్నారు. అది ఫిక్స్డ్ అమౌంట్ కాదు, బార్గెనింగ్ ఉంది. మీరు బార్గెన్ చేయండి. బార్గెన్ చేసే ముందు ఈ డ్రై షాప్ల ప్రాబ్లాన్ని దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని బార్గెనింగ్ చేసుకోండి. మీ ఆఫర్ ఏందో చెప్తే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడి మీకు ఓకే అనుకుంటున్నాం, మీ ఇద్దరికి ఓకే అనుకుంటే బండి ఇక్కడ నుంచి లిఫ్ట్ అవుతుంది. ఒకసారి బండిని చూపిస్తా, చూసుకోండి. ఫ్రంట్ షేప్ వచ్చేసి 18 మోడల్ ఇది. అండ్ సైడ్ ప్రొఫైల్ చూసుకోండి. చిన్న మైనస్ స్క్రాచ్లు, అది బోర్ తోటి గీసిన, చిన్న పిల్లలు గీసిన గీతలోనే, బాకీ ఆల్ ఓవర్ బరాబర్ ఉందన్న బండి. అండ్ ఇంటీరియర్ చూసుకోండి. పవర్ విండోస్ వస్తాయి, పవర్ స్టీరింగ్ వస్తాయి, స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ వస్తాయి. అండ్ బండి వచ్చేసి 95,000 కిలోమీటర్ తిరిగింది. 95,000 కిలోమీటర్ తిరిగింది. 95,000 కిలోమీటర్ తిరిగింది. అది మనకు గ్యారంటీ లేదు దాన్ని. ఆ మీటర్ బ్యాక్ చేసి ఉండొచ్చు, కానీ ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. ఫ్రంట్ సీట్ ఒకటి అండ్ ప్యాసింజర్ సీట్కి ఒకటి ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. అండ్ రియర్ AC కూడా ఉంది బండికి. అండ్ SHVS స్మార్ట్ హైబ్రిడ్ ఇంజను. అండ్ మ్యాట్లు వచ్చేసి చూసుకోవచ్చును. డోర్లు ఏవి రిపేర్ కాలేదు. ఈ పక్క డోర్లు అండ్ డోర్లు ఏవి చేంజ్ కాలేదు, కంపెనీ డోర్లే ఉన్నాయి. సీట్ కవర్లు బ్రాండ్ న్యూ సీట్ కవర్లు ఉన్నాయి. 8 సీటర్ వెనకాల నుంచి. గ్లాసులన్నీ BH ఉన్నాయి. అండ్ డిగ్గీ చూపిస్తాను. డిగ్గీ కూడా ఒరిజినల్ ఉంది. డిగ్గీ కూడా చేంజ్ అవ్వలేదు. వెనకాల ఎక్స్ట్రా బంపర్ ఉంది. అండ్ ఈ పక్కన అపోలో టైర్ ఉన్నాయి. అండ్ ఈ డోర్ ఇక్కడ కొంచెం రిపేరు. అండ్ ఆ డోర్ చూపిస్తా. ఈ డోరు ఇక్కడ రిపేర్ అయింది, ఇక్కడ తాకినట్టుంది, ఇక్కడ ఈ సైడ్లో తాకినట్టుంది, ఇక్కడ నుంచి ఇక్కడ రిపేర్ అయింది. ఈ డోర్ ఒకటి కొంచెం చిన్నవిగా
ఇంజిన్ సౌండ్ వస్తుంది. ఇది తప్ప మిగతా అంతా ఆల్ ఒరిజినల్ వెహికల్ అన్న. ఒకసారి బ్యానెట్ ఎత్తి కూడా ఇంజన్ చూపిస్తాను మీకు. ఫ్రంట్ దిగా ఇక్కడ పిచ్చే వాటికి బ్యానెట్ ఎత్తి కూడా అప్రాన్ పర్ఫెక్ట్ కండిషన్లో అప్రాన్ ఉంది. అప్రాన్ ఎటువంటి డ్యామేజ్ కాలేదు, పిల్లలు ఎటువంటి డ్యామేజ్ లేదు, బండి ఎటువంటి లీకేజ్ లేదు, ఫ్రంట్ పట్టి కూడా ఒరిజినల్ ఉంది. కావాలనుకుంటే ఎవరైనా సరే ఎక్కడికంటే అక్కడికి బండి బై రోడ్ అంటే బై రోడ్, లేదా కంటైనర్ అంటే కంటైనర్ వేసి పంపుతాను. మళ్ళీ చెప్తున్నా 6,50,000 రూపాయల ఆస్కింగ్ ప్రైస్ ఉంది. దాంట్లో బార్గెనింగ్ ఉంది. ఓనర్ని అడిగినాను కూడా నేను, డైరెక్ట్ ఇచ్చే అమౌంట్ ఎంత, మీరు ఇచ్చే రేట్ ఎంతో చెప్పండి అంటే కస్టమర్ చెప్పిన తర్వాత చెప్తా అంటున్నాడు. మీరు మీ ఆఫర్ ఏంటో చెప్పండి, ఓకే అనుకుంటే బండి ఇక్కడ నుంచి కదులుతుంది అన్న. డైరెక్ట్గా మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ ఇప్పిస్తాను, పేపర్లు అన్నీ ఇస్తాను. మీరు మీ పేరు మీద మార్చుకోవాలి, ఆ తర్వాత మీరు లోన్ చేసుకోవాలి. ఎవరికైనా సరే ఓకే అనుకుంటేనే ఫోన్ చేయండి. దయచేసి మీరు డిస్టర్బ్ అవ్వద్దు, నన్ను డిస్టర్బ్ చేయకండి. మీ టైం ఖరాబ్ అవ్వద్దు, నా టైం ఖరాబ్ అవ్వద్దు అన్న. అండ్ ఏదున్నా డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడండి. వాట్సాప్లో మెసేజ్ చేయడం కానీ హాయ్ అని పెడుతున్నారు. హాయ్ అని పెడితే నాకేం అర్థం కాదు, మీకేం అర్థం కాదు. ఏది కావాలో అది మీ రిక్వైర్మెంట్ ఏది ఉందో నాకు క్లియర్గా వాయిస్ మెసేజ్ వదలండి. నా దగ్గర ఉన్న స్టాక్ ఏదైనా ఉంది, ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంది అంటే మీకు వెతికి పెడతా, లేదంటే ఉంటేనేమో డైరెక్ట్గా సెండ్ చేస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.